Congratulations, Olga Video, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. నేను ఊరి నుంచి వచ్చాను అని ఆనందపడేలోపే ఈ మహాతల్లి వచ్చి పడింది. ఇహ రేపటి నుంచి టెన్షను, టైము. కుమారి, కొంచెం హెడ్ఏక్గా ఉంది, టీ ఇస్తావా? ఒక 5 నిమిషాలు, నేను తెచ్చిస్తాను. నువ్వు వెళ్ళి కూర్చోపో. పర్లేదు, నువ్వేదో పని చేస్తున్నావుగా, నేను వేసుకుంటాలే. మా అనసూయేనా? మీరు రామలింగం, సన్ ఆఫ్ రజనీకాంత్. ఓ రామలింగం, మీకోసమే చూస్తున్నాను. మీ నాన్న రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. స్ట్రెస్ అవ్వడం వల్ల హార్ట్ పెయిన్ వచ్చింది అంతే. అర్థం కాలేదు. ఎలా చెప్పాలి, మీ నాన్న దేనివల్ల బాగా ఒత్తిడికి గురయ్యాడు, దానివల్ల హార్ట్లో పెయిన్ వచ్చింది. సో ఇప్పుడు బాగానే ఉన్నాడు. నేను ఒక 3 వారాలకి మెడిసిన్ రాస్తాను, అవి వాడండి. సరే. మెడిసిన్తో పాటు కాస్త బలమైన ఫుడ్ ఇవ్వండి. ఆయనకు మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. సో ఆయనకు టెన్షన్ పడే విషయాలే చెప్పకండి. దాంతోపాటు ఆయనకి మళ్ళీ ఏమైనా హార్ట్ పెయిన్ వచ్చినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా హాస్పిటల్కి తీసుకురండి, మేము చూసుకుంటాం. సరే. ఓకే రామలింగం, జాగ్రత్త. అనుసే, నువ్వేంటి ఇక్కడ? మీ వాళ్ళకి ఫోన్ చేస్తేనే కానీ తెలియలేదు నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పి. ఆయన నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేదు? అది చూసుకోలేదు. నా ఫోను ఆన్సర్ చేయక, ఆ బ్రోకర్ గార్డ్ ఫోన్ ఆన్సర్ చేయక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎక్కడ రామలింగం గారిని లవ్ చేస్తున్నా అని, అక్కడే సెటిల్ అయిపోతావేమో అని. అలాంటిదేం లేదు. ఓ ఓకే. ఏదో చిన్న గిల్టీ ఫీలింగ్ అంతే. బై ద వే, నేను వాడికి నిజం చెప్పేశాను. ఏంటి? వాడికి నిజం చెప్పేశావా? వాడు ఏం అనలేదా? సైన్ చేస్తా అన్నాడా? ఒప్పుకున్నాడా? ఇంత సింపుల్గా ఎలా ఒప్పుకున్నాడు? అయినా నేను చెప్పా కదా వాడు చిల్ క్యాండిడేట్ అని చెప్పి. సో ఓకే అని ఉంటాడులే. అయినా ఎప్పుడు సైన్ చేస్తా అన్నాడు? ఒక 1 or 2. బా. హలో, అనూసి ఒకసారి కిందకు వస్తావా? వస్తున్నా, ఒక్క నిమిషం ఆగు. బాయ్. సరే, నేను వెళ్ళొస్తాను. సో ఆ పేపర్స్ మీద సైన్ చేసి ఇవ్వంగానే ఆ డాక్యుమెంట్స్ బ్రోకర్ గాడికి పంపించేద్దాం. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని క్లోజ్ చేసేద్దాం, సరేనా? అండ్ ఇది కాకుండా మనకి చాలా చాలా పనులు కూడా ఉన్నాయి. అనసూయ, రామలింగం అనుకున్నావా? చిన్నప్పటి నుంచి నన్ను ఏ హెల్ప్ అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎవరిని కూడా ఏం హెల్ప్ అడగలేదు. కానీ ఈ ఒక్క విషయంలో నన్ను హెల్ప్ అడిగావు. అది రాంగ్. అయినా సరే కూడా నేను నీకు హెల్ప్ చేశాను. బట్ నిన్ను చూస్తుంటే నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావు అని అనిపిస్తోంది. కానీ అది కూడా నీకే తెలియాలి. సో ఇన్ కేస్ ఏమైనా ఉంటే చెప్పు. ఐ విల్ బి దేర్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ ఆన్ దాట్. 5,000 తీసుకుని ఇంత చిన్న కట్ట. రామలింగంలా ఉన్నాడు. రామలింగం, నువ్వేంటి ఇక్కడ? మా అన్న ఏం లేదు, చిన్న ఒత్తిడి వల్ల హాస్పిటల్కి తీసుకొచ్చాను మా నాన్నే. ఇప్పుడు ఎలా ఉంది మీ నాన్నకి? బాగానే ఉంది. ఓకే.
సరే జాగ్రత్త. హలో కిషోర్. అనసూయ, అది రామలింగం కొన్ని రోజులు రాలేడు. సో యూ క్యాచ్ ఏ క్యాబ్, ఓకేనా? సారీ, ఏమైంది? వాళ్ళ ఫాదర్కి బాగాలేదంట, అంటే సీరియస్ కండిషన్లో ఉన్నారు. అనసూయ, అనసూయ, ఏ హాస్పిటల్? అనుపమ హాస్పిటల్ అని. ఓకే. అనసూయ, ఏందే రజనీకాంత్, గట్టోడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఏం చేసావేంటి రాత్రి అలా పడిపోయావు? అందుకే ఎప్పుడూ మందు చికెనే కాదు, ఇలాంటివి కూడా తింటూ ఉండాలి. ఎవరు తీసుకొచ్చారో తెలుసా? రోజా ఆంటీ స్పెషల్గా నీకోసమే తెచ్చిందంట. అన్నట్టు నాన్న, ఓ 35 ఏళ్ళ ఆవిడకి డ్రైవర్ జాబ్ కావాలంట. వెళ్తావా? రే లింగా, ఒక అమ్మాయి ప్రేమిస్తుందో నిన్ను మోసం చేస్తుందో తేడా తెలుసుకోలేని విధంగా నేను పెంచినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నన్ను క్షమించరా లింగా. నానా ఏంటిది? రే, నువ్వు పైకి నవ్వుతున్నా లోపల బాధ ఉంది. నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? సరే కానీ పద వెళ్ళి మనం మీ మేడంతో మాట్లాడదాం. ఎందుకు నాన్న? ఎందుకేంట్రా, నేను మోసం చేసింది కదా, అలా అలా మోసం చేసింది అడుగుదాం. నానా అదంతా అయిపోయింది కదా, వదిలే. లేదురా, మాట్లాడదాం వెళ్ళి. మాట్లాడి తీసుకొచ్చేద్దాం రా. ఆమె ఎందుకు వస్తుంది నాన్న? ఆమెకి నేనంటే ఇష్టం లేదు. ఏం చేద్దాం చెప్పు? మేడం అంటేనే రామలింగానికి ఇష్టం. రామలింగం అంటే మేడంకి లేదు నాన్న. పో నువ్వు అన్నట్టు చేస్తే బలవంతంగా తీసుకురాగలమేమో, కానీ బలవంతంగా ప్రేమించేలా చేయలేం కదా నాన్న. మేడం అంత ప్రేమించా కదరా, ఎలా ఉంటావు? ప్రేమించాను నాన్న, కానీ రజనీకాంత్ కన్నా ఎక్కువ కాదు కదా. మన ఇద్దరం ఉందాం నాన్న. ఆమె మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. నిన్న రాత్రి నువ్వు వాళ్ళ ఉలుకు పలుకు లేకుండా పడుంటే సరే. ఇందాకే డాక్టర్ అన్నాడు, వారం రోజుల పాటు ఏమీ ఆలోచించకుండా ఉండమని చెప్పి. ఇగో బలమైన తిండి కూడా తినమన్నాడు. నువ్వు తిను. ఇలాంటి ఆలోచనలన్నీ వదిలేసానన్నా. నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తా, నువ్వు తినేసి పడుకో. మనం ఒక గంటలో పోదాం. మేడం, మేడం మీరు మీ నాన్నకి ఇవాళ సంతకం చేసిస్తానన్నాను కదా, మర్చిపోయాను మేడం. అంటే మా రజనీకాంత్కి ఒంట్లో బాగాలేదు. రేపు చేస్తాను మేడం, రేపు పెట్టేస్తాను. పోనీ మీ దగ్గర ఇప్పుడు ఉంటే చెప్పండి మేడం, ఇప్పుడే పెట్టేస్తాను. మేడం మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర ఉన్నాయా? లేవా? పోను పని చేస్తాను మేడం, రమ్య దగ్గరికి వచ్చి నేను పెట్టేదాను మేడం. మేడం నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీకే అవసరం ఉన్నా, లేకపోతే నాకేమన్నా చెప్పాలనుకున్నా ఎవరికన్నా చెప్పి పంపించండి మేడం. కానీ మీరు మాత్రం రావద్దు. ఎందుకంటే మీ మాటలిన్నా, మిమ్మల్ని చూసినా, మిమ్మల్ని ఇష్టపడకుండా నేను ఉండలేను మేడం. ఇష్టపడడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ తర్వాత వచ్చే బాధే నేను తీసుకోలేను మేడం. మేడం ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి మేడం. మీకు చాలా పనులు ఉంటాయి కదా మేడం, మీరు వెళ్ళండి మేడం. నేను రేపు ఎలాగోలా సంతకం పెట్టేస్తాను.
టాబ్లెట్స్. మొత్తం 3 వీక్స్కి రాశారు బాబు. 2500 అవుతుంది. హలో బాబు, ఆ? 3 వారాలకు రాశారు. 2500 అవుతుంది. ఆ. ఓ వారానికి ఇస్తారా? అయ్యో ముందు చెప్పొద్దా? లెక్కేస్తాను కదా. ఓకే కానీ 1100 ఇవ్వండి. 1 వీక్ ఇచ్చాను. థ్యాంక్స్ అండి. నానా రే ఈ గొట్టాలు అయ్యి వేసుకోనరా. వేసుకో నానా, వారం రోజులే కదా. వేసుకో. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఇగో టైంకి తిను, టైంకి పడుకో. ప్రశాంతంగా ఉండాలంటే టీవీలో సిల్క్ పాటలు పెట్టుకొని చూసుకో. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి, కావాలంటే తాగు, బయటికి మాత్రం వెళ్ళకో. ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు? సర్లే అవన్నీ నేను చూసుకుంటారా. ఎక్కడికి వెళ్తున్నావు? రే లింగా, నిన్నే. ఉద్యోగం ఎత్తుక్కోవడానికి. ఉద్యోగం దేనికిరా? ఏ మళ్ళీ ఇంకో కోడల పిల్లని చూస్తావా సంపాదించామని? వెతికి ఓపిక నీకున్నా, చేసుకునే ధైర్యం నాకైతే లేదు. అలవాడైందిగా పని చేసుకోవడం. ఏదో ఒకటి చేసుకుంటాను, నువ్వు పడుకో. రామలింగం వచ్చేసావా? నాన్నకెలా ఉంది? బాగానే ఉంది. ఓకే. ఈ పేపర్లు మేడంకి ఇచ్చేస్తావా? ఏంటివి? ఆవిడ చూసుకుంటారు. ఓకే. మేడంకి నేను ఉద్యోగం కూడా మానేస్తున్నానని చెప్పేసే. వాట్? ఎందుకని? నాన్నని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోతున్నాను. సరే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. రామలింగం మనీ ఏమైనా కావాలా? వద్దు. ఓకే జాగ్రత్త. అనసూయ గుడ్ మార్నింగ్. రామలింగం ఏమన్నాడు నీకు? అండ్ తను జాబ్ మానేశాడంట, వేరే ఊరు వెళ్తున్నాడంట. అనసూయ అనసూయ వేరే డ్రైవర్ని ఏమన్నా చూడాలా? ష్యూర్? ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ జస్ట్ పింగ్ మీ. ఓకే. కొద్దిగా వేనా? పర్లేదు, నేను వేసుకుంటాను. అసలు ఏమైంది దీనికి? వింతగా ప్రవర్తిస్తోంది. పొద్దున చూస్తేనేమో కిచెన్లోకి వచ్చింది, ఇప్పుడు చూస్తేనేమో తనంతట తాను తీసుకుతింటోంది. సమయానికి ఈయన కూడా ఇక్కడ లేరు. ఏంటో ఏమో. అమ్మా అనసూయ, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమైంది? ఏంటమ్మా ఏమైంది?
చూడమ్మా అనసూయ, నువ్వు ఆ రామలింగాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలీదు, అక్కడ ఏమైందో కూడా తెలీదు, ఇప్పుడు ఇంటికి ఎందుకొచ్చావో కూడా తెలీదు. కాని ఇక్కడి నుండి వెళ్ళిన అనసూయ సిరికుండలా మాత్రం తిరిగి రాలేదు. అనసూయ రామలింగంలా తిరిగొచ్చావు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. తనంటే ఇష్టమని నాకు తెలుస్తుంది, కానీ పిచ్చి అమ్మాయి, చాలా తక్కువ మందికి వాళ్ళని ప్రేమించేవాళ్ళు దొరుకుతారు. అలాంటివాడు నీకు దొరికాడు. నువ్వంటే వాడికి ఎంత ఇష్టం లేకుంటే నువ్వు మోసం చేసినా కూడా ఒక్క మాట అనలేదమ్మా. మనది తప్పు అని తెలిసి కూడా ప్రేమించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. అలాంటివాడే నీకు దొరికాడు. కానీ ఇప్పుడు నా కారణంగా వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. అది తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళాను, కానీ రామలింగం నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నాడు. ఇప్పుడు నా లవ్ గురించి చెప్పినా కూడా రామలింగం అది నమ్ముతాడన్న నమ్మకం నాకు లేదు. సరే, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. నువ్వు మోసం చేశాను అని చెప్తేనే ఒక్క మాట అననివాడు నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్తే ఒప్పుకోడంటావా? థ్యాంక్ యూ కుమారి. నాన్నగారు చెప్పారు మీకు హెల్త్ బాగాలేదని. ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? పర్లేదమ్మా. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సంబంధం ఏమైనా కుదిరిందా? ఈ టైంలో ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. మీకేం అభ్యంతరం లేదంటే నేను రాముని పెళ్లి చేసుకుంటా. ఎందుకో తెలీదు, రాము అంటే నాకు ఇష్టం. పెళ్ళయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తాను. నాకు మొన్నే ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు 30 నుంచి 35,000 వరకు వస్తుంది. ఆ అమ్మాయిలకు కాదు, నేను బాగా చూసుకుంటాను. అది తీరేలోగా భ్రమై మారేనే, పెదవిపై నవ్వు పూసేనే, అది విరిసేలో